హైదరాబాద్ సరూర్ నగర్ లో రోడ్డు ప్రమాదం. మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది బైక్. రైట్, ఇక రోడ్డు ప్రమాదానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రత్న సిద్ధంగా ఉన్నారు. రత్న, సరూర్ నగర్ లో రోడ్డు ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, ఎవరెవరు గాయపడ్డారు, డీటెయిల్స్ ఏంటి? గత అర్ధరాత్రి హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు స్నేహితులు స్పాట్ లోనే అతివేగంతో వెళ్లి మెట్రో పిల్లర్ తో ఢీకొట్టిన అనంతరం అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలోని పిల్లర్ నెంబర్ 1618 వద్ద అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోహన్ నగర్, టెలిఫోన్ నగర్ కాలనీలకు సంబంధించినటువంటి ఇద్దరు స్నేహితులు మధు, హరీష్ ఇద్దరు బైక్ పైన ప్రయాణం చేస్తున్నారు. ఈ ఇద్దరు బైక్ మీద వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఆ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర ఇప్పుడు మనం చెప్పినటువంటి 1618 ఆ పిల్లర్ నెంబర్ దగ్గర రాగానే బైక్ పైన అతివేగంతో వెళ్తున్నటువంటి వీళ్ళు బైక్ పైన నియంత్రణ కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి మెట్రో పిల్లర్ తో ఢీకొట్టింది. ఢీకొట్టే ప్రయాణం అదే వేగం అనేది బైక్ వేగం చాలా ఎక్కువగా ఉండటంతో హెవీ స్పీడ్ తో వెళ్తూ ఉండటంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలియజేశారు. అతివేగంతో అర్ధరాత్రి వేళల్లో ప్రయాణం చేయడమే, బైక్ నడపడమే యొక్క ఇన్సిడెంట్ కు కారణం అంటూ కూడా ఇది ప్రధాన కారణం అంటూ పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అతివేగం కారణంగా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రత్న, మృతి చెందిన యువకుల వివరాలు ఏమైనా తెలిసాయా? మృతి చెందినటువంటి ఇద్దరు యువకులు కూడా ఇద్దరు స్నేహితులుగా తెలుస్తోంది. మధు, హరీష్. ఇందులో మధు మోహన్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాగా హరీష్ టెలిఫోన్ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. సో ఇద్దరు ఒక ప్రాంతంలో కలుసుకొని ఆ తర్వాత ఇటు దిల్సుఖ్ నగర్ ప్రాంతం వైపు వెళ్తున్నటువంటి సందర్భంలోనే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గరకు రాగానే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ్లలో చీకటిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక అత్యంత వేగంతో వెళ్తున్నటువంటి పరిస్థితిలోనే ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి మెట్రో పిల్లర్ ఇవ్వడంతోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ రత్న. అనంతపురం ఆర్టీడీ స్టేడియంలో ఐకేఎఫ్